హౌస్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కండిషన్ అందరూ రాబోతున్నారు. అసలు బిగ్ బాస్ సీజన్ 9లో ఎన్నిసార్లు వస్తారు వైల్డ్ కార్డ్ అర్థం కావట్లేదు. ఫస్ట్ కామెంట్స్ వచ్చారు 6, అందులో ఒకరే తీసుకున్నారు. మళ్ళీ సెకండ్లో వచ్చే సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళని కూడా అందరూ తీసుకున్నారు. ఇప్పుడు థర్డ్ మళ్ళీ వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ కింద సెలబ్రిటీస్ అండ్ కామర్స్. ఎవరెవరైతే వెళ్ళిపోయారో కామర్స్ సెలబ్రిటీస్ అందరూ వెళ్ళిపోయిన అందరూ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచి వీక్ 6 వరకు, వీక్ 7 వరకు వెళ్ళిపోయిన 7గురిని మళ్ళీ రీఎంట్రీ చేయబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. అది రేపు ఆదివారం వీడియోలో మనం చూస్తాము. కానీ వచ్చిన వాళ్ళందరూ ఉండరు. ఎవరు ఉంటారు ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం. వీడియో చాలా చిన్నది ఉంటుంది, చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు. యాక్చువల్గా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రీఎంట్రీ అనేది శ్రీజ కోసం పెట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం అన్ఫేర్ అని అందరికీ తెలుసు. అందరూ చూశారు, అందరూ చూసి అందరూ శ్రీజ కోసం పోటీ చేశారు. శ్రీజ కోసం అందరూ స్టాండ్ తీసుకున్నారు. వీ వాంట్ బ్యాక్ శ్రీజ, వీ వాంట్ బ్యాక్ శ్రీజ అని అందరూ చేశారు. కాబట్టి శ్రీజ ఒక్కదాన్ని తీసుకొస్తే బాగోదు అని బిగ్ బాస్ టీం ఆలోచించి శ్రీజతో పాటు ఎలిమినేట్ అయిన కామనర్స్ని, అదేవిధంగా ఎలిమినేట్ అయిన సెలబ్రిటీస్ని అందరిని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈ సీజన్ థీమ్ ఏంటి? సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కదా. సో అక్కడ కామనర్స్ హౌస్లో కూడా ఎవరు లేరు, ముగ్గురే ఉన్నారు. కామనర్స్ ముగ్గురు ఉండి మిగతా 12 మంది సెలబ్రిటీస్ ఉంటే అక్కడ పోటీ ఎక్కడ ఉంటుంది? పోటీ ఉండదు. పోటీ ఉండాలంటే కామనర్స్ మినిమం 5 ఉండాలి. 5 కామనర్స్, 10 మంది సెలబ్రిటీస్ ఉండాలి. ఇలా ఉంటేనే మనం పోటీ చేయగలం కామనర్స్తో. సో అందుకని బిగ్ బాస్ తెలుగుగా ఓన్లీ కామనర్స్ని తీసుకెళ్ళి రీఎంట్రీకి వైల్డ్ కార్డ్స్గా సెలబ్రిటీస్ తీసుకెళ్ళకపోతే బాగోదు కదా అనే థాట్లో సెలబ్రిటీస్ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిన సృష్టి వర్మ, తర్వాత మనీష్ మర్యాద, ప్రియా, మాస్క్ మ్యాన్, మొన్న రీసెంట్గా ఎలిమినేట్ అయిన భరణి, వీళ్ళందరూ మెయిన్లీ ఎంటర్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ ఆశా ఫ్లోరా గారు ఆల్రెడీ ఫ్లైట్ మీద వస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆశా ఫ్లోరా. ఇందులో వచ్చిన వాళ్ళు కొంతమంది సూట్ కేసులతో వస్తున్నారు. సూట్ కేసులు అంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి వాళ్ళకి అనౌన్స్మెంట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఏంటంటే మీరు 1 వీక్ లగేజ్తో రండి, మీరు వీకెండ్ కాస్ట్యూమ్తో రండి, మీరు 1 వీక్ ఉంటారు, మీరు 1 వీక్ ఉండరు అని చెప్పేసి. ఇక్కడ ఎవరెవరు వీకెండ్ కాస్ట్యూమ్తో వస్తున్నారంటే ఓన్లీ శ్రీజ, మాస్క్ మ్యాన్, వీళ్ళిద్దరే వీకెండ్ అంటే 1 వీక్ లగేజ్తో వస్తున్నారు. దీన్ని బట్టి మనకి 70% 80% వరకు వీళ్ళిద్దరూ హౌస్లో ఉండబోతున్నారు అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా లగేజ్ చెప్పలేదు, కానీ హౌస్లో ఏంటంటే అందరూ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ వచ్చిన 7గురు కూడా ఒక 1 వీక్ ఉండి వాళ్ళు ఆట చూసి వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మన గేమ్ చూసి వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది ఒకటి. లేదంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వెళ్ళి వీళ్ళు ఉన్న హౌస్మేట్స్లో అందరినీ నామినేట్ చేసి వాళ్ళలో ఒకరిద్దరు ఎలిమినేట్ చేసి వీళ్ళని మళ్ళీ హౌస్మేట్స్ ఎంచుకుంటారు. ఇదొక ప్రాసెస్. ఐదర్ మనం సెలెక్ట్ చేయడం కానీ లేదంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ సెలెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఇందులో ఏది జరిగినా సరే శ్రీజ మాత్రం ఖచ్చితంగా హౌస్లో ఉండబోతుంది. ఇది పక్కా. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజకు ఒకసారి అన్యాయం చేశారు, అన్ఫేర్ జరిగింది హౌస్లో. సో మళ్ళీ శ్రీజ వచ్చినప్పుడు శ్రీజకు ఓటేయకుండా మిగతా ఓటేస్తే వాళ్ళు హౌస్లో ఉండరు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మనం ఓటేసిన శ్రీజ ఉంటుంది, హౌస్లో ఉన్న వాళ్ళు ఓటేసిన శ్రీజ ఉంటుంది. ఇది మాత్రం రాసి పెట్టుకొని 100% శ్రీజ ఉంటుంది హౌస్లో. ఉండడానికి ఛాన్స్లో ఆర్ వెరీ హై. అండ్ మాస్క్ మ్యాన్ ఎందుకు ఉంటారు అని నేను అనుకుంటున్నానంటే ఇప్పుడున్న హౌస్లో జరుగుతున్న రచ్చకి మాస్క్ మ్యాన్ ఉంటే రచ్చ రంబోలు అయిపోద్ది. అందుకే మాస్క్ మ్యాన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటే కామెంట్ చేయండి. ఇందులో శ్రీజ ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి, శ్రీజ వస్తున్న టైంకి ఆయుష అవుట్ అయిపోతుంది. ఆయుషకి మంచి ఆయుష్ ఉందనుకోవచ్చు. శ్రీజ చాలా కోపంగా వస్తుంది నాకు తెలిసి మాత్రం ఆయుష మీద. ఎందుకంటే శ్రీజని ఎలిమినేట్ చేయడానికి కారణం ఆయుష ఏంటంటే నువ్వు ఆడలేదు, నువ్వు ఉండొద్దు హౌస్లో, నాకు వద్దు, సుమన్ శెట్టి బెటర్ అనిపించాడు, సుమన్ శెట్టి ఉండాలని అన్నది ఆయుష. అప్పుడు ఎప్పుడైతే మన శ్రీజని ఎలిమినేట్ చేసినప్పుడు. అదే శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన నెక్స్ట్ డేనే వీళ్ళందరూ కలిసి 5 స్టార్ అందరూ కలిసి హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి. మండే ఎపిసోడ్లో నామినేట్ చేయాలని అన్నప్పుడు ఆయుష వెళ్ళి తనుజాకి నామినేట్ చేసి కొన్ని పాయింట్స్ చెప్తుంది. ఏంటేంటి, హౌస్లో స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి, స్ట్రాంగ్ పర్సన్సే ఆడాలి, స్ట్రాంగ్ పర్సన్సే విన్ అవ్వాలి, స్ట్రాంగ్ లేడీ ఉండాలి అని చెప్తుంది. మరి చెప్పినప్పుడు నువ్వు తీసిన స్ట్రాంగ్ లేడీనే కదా తీస్తావు, స్ట్రాంగ్ అనేగా తీస్తావు. అప్పుడు చెప్పలేదు కానీ తర్వాత మళ్ళీ చెప్పింది శ్రీజ స్ట్రాంగ్ అని తీస్తానని చెప్పేసి హౌస్లో చెప్పింది ఆల్రెడీ ఆయుష. సో ఈ పాయింట్స్ అన్ని మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది శ్రీజకి.
ఛాన్స్ ఇప్పుడు లేదు, కానీ మళ్ళీ ఆయుష వస్తుంది ఖచ్చితంగా. ఆయుష ఓన్లీ హెల్త్ పరంగా 1 వీక్ రెస్ట్ కోసం వెళ్తుంది అంతే. ఆయుష మళ్ళీ బ్యాక్ అవుతుంది, 1 వీక్లో మళ్ళీ వెనక్కి వస్తుంది, దాంట్లో నో డౌట్. తను ఏం ఎలిమిట్ అవ్వలేదు. తనకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ పాజిటివ్ రావడం వల్ల డాక్టర్ సజెషన్ మేరకు బిగ్ బాస్ అలౌ చేశారు బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని. సో 1 వీక్ కోసం తను వెళ్ళింది. ఆయుష మళ్ళీ వస్తుంది. సో వస్తున్న వైల్డ్ కార్డులో 7గురిలో ఎవరెవరికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? భరణి వచ్చి తనుజ అండ్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు 7గురు కూడా ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళు 13 మంది 14 మంది కదా, వాళ్ళందరినీ నామినేట్ చేస్తారు. చేసి బయట వీళ్ళు ఎలా నెగిటివ్ పోర్ట్రే అవుతున్నారో ఆ పాయింట్ చెప్తారు. మీకు అర్థమవుతుందా? లాస్ట్ సీజన్లో కూడా నిఖిల్ని, తన పేరేంటి, తన పేరు రజనీయా ఏదో పేరు సమ్ము, నిఖిల్కి తనకి చాలా క్లోజ్ ఉండేది. కానీ నిఖిల్ని తను వచ్చి నామినేట్ చేయడం అందరూ షాక్ అయిపోయారు. ఆ పాయింట్తో నిఖిల్ అక్కడ లెగిచాడు. యాక్చువల్గా నిఖిల్ని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే నిఖిల్ నెగిటివ్ అవుతున్నాడు. అప్పటికే వేరే ముసుగులో ఉండి నెగిటివ్ అవుతుందని చెప్పేసి నిఖిల్కి దూరం చేయడానికి నిఖిల్ నామినేట్ చేసి పాయింట్లు చెప్పినట్టు భరణి ఏమైనా స్ట్రాటజీ ప్లే చేస్తాడా? భరణి ఏమైనా స్ట్రాటజీ ప్లే చేసి దివ్యకి ఏమైనా చెప్తాడా, లేదా తనుజ కానీ చెప్తాడా, వీళ్ళు గేమ్ మార్చుకోవాలని చెప్తాడా? నామినేట్ చేసి చూడాలి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వీళ్ళంతమంది వెయిట్ చేస్తున్నాను. కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియోలో అప్డేట్. అందరూ ఖచ్చితంగా రేపు ఆదివారం వీడియో చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కానీ చూడండి. ఆదివారం ఎపిసోడ్, నాగార్జున గారి ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.